హరే కృష్ణ అందరికీ. హృషికేశుడైన శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, ధనంజయుడైన అర్జునుడు దేవదత్తాన్ని పూరించారు. ఆ వెంటనే భీమకర్ముడైన వృకోదరుడు ప్రౌఢం అనే మహాశంఖాన్ని పూరించాడు. భీమకర్ముడు భయంకరమైన సాహసోపేతమైన కర్మలు చేసినవాడు భీముడు. చిన్నతనంలోనే ఆటలాడుకునే సమయంలో 100 మంది ధార్తరాష్ట్రులను తానొక్కడే ఎదుర్కొని గెలిచేవాడు. విషమన్నం తినిపించి గంగలో త్రోయించిన అజేయుడై తిరిగి వచ్చాడు. హిడంబుణ్ణి, బకాసురుణ్ణి సంహరించడం, కీచకుణ్ణి, దుశ్శాసనుణ్ణి లోకభీకరంగా వధించడం అన్నీ భయంకర సాహసోపేత కర్మలే. అందుకే భీమసేనుని భీమకర్ముడు అన్నారిక్కడ. అతడు వృకోదరుడు. వృకం అంటే తోడేలు. తోడేలు పొట్ట వంటి పొట్టగలవాడు అని ఒక అర్థం. కానీ మరొక అర్థం వృకం అనే అగ్ని ఉదరంలో కలవాడు అని అర్థం. అందుకే భీముడు అతిగా తినేవాడు. ఎంత తిన్నా జీర్ణించుకోగలిగేవాడు. అతడి శంఖం ప్రౌఢం. భీమసేనుని ఈ శంఖం కూడా భీమునిలాగానే చాలా పెద్దది. కనుకనే మహాశంఖం అని వర్ణిస్తున్నారు ఇక్కడ. విష్ణు చిహ్నాలను కలిగినది ఆ మహాశంఖం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ రాధాకృష్ణ.